రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. విచ్చలవిడితనంతోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని ఎద్దేవా చేశారు. రచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ బందర్కే కాదు, ఈ రాష్ట్రానికి పెద్ద పిచ్చోడు పేరు నాని. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అరెస్ట్ కావాలి, బెయిల్ తెచ్చుకోవాలి, అంటే సింపతి కోసం చుగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు. ప్రజలే ఇవాళ చూశారు కదా, ఇప్పుడు మా మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు. నేను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు. ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అరెస్ట్ అయిపోవాలి, కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి. డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం ఎక్కడ ఇది చూసి ఉండం. ఇలాంటి వ్యక్తులను మటుకి వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి.